ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలుగుతా. చూడండి, మనల్ని స్వస్థపరచటం దేవునికి ఇష్టమా లేదా? మనం విడిపించబడటం దేవునికి ఇష్టమా కాదా? లేదు. మనం ఆశీర్వదించబడటం దేవునికి ఇష్టమా కాదా? కుష్ఠరోగిని దగ్గర చేర్చుకుంటానికి కూడా ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే అతని కుష్ఠరోగం ఎక్కడ మాకు వస్తుందోనని. ఒక అప్పుల్లో ఉన్నవాడిని ఎవరు దగ్గరికి చేర్చుకోరు, ఎందుకంటే ఆ అప్పులు మేము ఎక్కడ తీర్చాలో అని. అవునా కాదా? ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చేరదీయరు, ఎందుకంటే మళ్ళా ఆ సమస్యలు మా మీదకి ఎక్కడ చుట్టుకుంటాయోనని. రైట్? అయితే ఇక్కడ చూడండి, కుష్ఠరోగి వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి నీకిష్టమైతే, మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను ఆశీర్వదించబడటం, నేను స్వస్థపరచబడటం, నేను విడిపించబడటం, నేను హెచ్చించబడటం, నేను దీవించబడటం దేవునికి ఇష్టమా కాదా? ఒక ప్రశ్న వేసుకుందాం. అప్పుడు వాక్యమే సమాధానం చెప్పాలండి. దేవుని గురించి ఏదైనా ప్రశ్న వస్తే ఖచ్చితంగా వాక్యమే జవాబు చెప్పాలి. దేవుని వాక్యం అంటోంది, ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికే నేను మిమ్మల్ని పిలిచాను. సో దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదానికి వారసులు అవటానికే దేవుడు మనల్ని పిలిచాడంట. అప్పుడు మనం స్వస్థపరచబడటం దేవునికి ఇష్టమే కదా, మనం విడుదల పొందటం దేవునికి ఇష్టమే కదా. పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి కన్నీటితో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమెకు కనికరాన్ని ఇచ్చాడు, దేవుడు ఆమెకు క్షమాపణ ఇచ్చాడు. అంటే దేవుడు మనం స్వస్థపరచబడటం, మనం విడిపించబడటం, మనం ఆశీర్వదించబడటం దేవునికి ఇష్టమైనది. అయితే మనుషులు ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు. మనిషికి ఏ సమస్య వచ్చినా దేవుని వైపు వేలెత్తి చూపించడం అలవాటు. ఈవెన్ యోబు భార్య ఏమంది? ఇటువంటి స్థితి నీకు వచ్చింది, నువ్వు వెళ్ళిపోయి చనిపో, దేవుని దూషించి వెళ్ళి చనిపో అంది. మనిషికి ఏ సమస్య అయినా రానివ్వండి, దేవుని వైపే వెళ్ళెత్తి చూపిస్తారు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు ఇలా అంటున్నాడు, దేవుడు ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లోకి అనుమతించాడు అని దేవుని వైపు వేలెత్తి చూపించటం మనిషికి అలవాటు. నిజమే, ప్రతి దానిని మనం దేవుని వైపే చూస్తాం. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అడుగులు వేసేటప్పుడు, ఆలోచన చేసేటప్పుడు, ప్రభువా నేను ఈ ఆలోచన చేయమంటావా, ప్రభువా ఈ ఆలోచన నీకు ఇష్టమైందా, ప్రభువా ఈ పని నీకు ఇష్టమైందా, ప్రభువా ఈ మార్గం నీకు ఇష్టమైందా అని మనం ఎందుకని దేవుణ్ణి ఆలోచించాం? దేవుని అలా ఎందుకని అడగం? నిర్ణయాలు తీసుకునేటప్పుడేమో మన నిర్ణయాలు తీసుకుంటాం, ఆలోచన చేసేటప్పుడు మన ఆలోచన చేస్తాం, కానీ ప్రతిఫలం దగ్గరకు వచ్చేసరికి ఏమో దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు ఇలా అనుమతించాడు? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుణ్ణి వేలెత్తి చూపించడానికి దేవుడు 1% కూడానండి ఆయన వైపు నింద పెట్టుకోడు. మనిషి దేవునితో సహవాసంలో ఉండాలి, మనిషి దేవునితో స్నేహంలో ఉండాలి, సంబంధంలో ఉండాలి. ఎప్పుడైతే ఆ సహవాసాన్ని కోల్పోతాడో అప్పుడే మనిషి నష్టపోతాడు తప్ప వేరే ఏ సందర్భాలలో కూడా మనిషి నష్టపోడు. రెండవది ఏంటంటే, మనం అడిగేవి దేవునికి ఇష్టమా కాదా అని మనం ప్రశ్నించుకోవాలి. న్యాయయోగ్యమైన ప్రతి కోరికను దేవుడు తీరుస్తాడని వాక్యం ఉంది. రెండవది, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడని వాక్యం ఉంది. అంటే మనం వాక్యంలో నేను అడుగుతున్నది దేవునికి ఇష్టమా కాదా? నేనేమడుగుతున్నానండి? పెళ్ళి అడుగుతున్నాను. నేనేమడుగుతున్నానండి? ఆరోగ్యం అడుగుతున్నాను. నేనేమడుగుతున్నానండి? పలానా సమస్య నుంచి విడిపించమని అడుగుతున్నాను. నిజమే. అయితే దేవునితో మన సహవాసం ఎలా ఉంది? దేవునితో మన సంబంధం ఎలా ఉంది? ఆ క్రియల ద్వారా దేవునికి మహిమ వచ్చేటట్లుగా ఉందా అని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇక్కడ కుష్ఠరోగి చూడండి, అసలు ఇంత సింపుల్ ప్రార్థన బైబిల్లో మనం ఎక్కడైనా చూస్తామా? ఇంత సులభమైన ప్రార్థన, ప్రభువా నీకు ఇష్టమైతే. సో ఇప్పుడు చెప్పండి, వాక్యంలో ఏ వ్యక్తి యేసు ప్రభువు యొద్దకు వచ్చినా ఆయన ఎవరిని ఒట్టి చేతులతో
పంపించలే. నా ఎదుకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని చెప్పిన దేవుడు ఈ కుష్ఠరోగి వచ్చి యేసుప్రభు వారి ఎదుకు వచ్చి అంటే నాకిష్టమే. యేసే సమాధానం చూడండి, నాకిష్టమే. హల్లెలూయా. మనం గ్రహించాల్సింది ఏంటయ్యా అంటే మనం ఆశీర్వదించబడటం దేవునికి ఇష్టం, మనం అభివృద్ధి చెందటం దేవునికి ఇష్టం, మనం స్వస్థపరచబడటం దేవునికి ఇష్టం. అయితే ఎలా? దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుదినము శ్రద్ధతో వినుట ద్వారా, దేవుని వాక్యానికి మనం అనుదినం చెవివ్వటం ద్వారా దేవుని వాక్యం మనల్ని ఆశీర్వదిస్తుందండి. హల్లెలూయా. దేవుని వాక్యం ఉంది, దొరికిన వారికి అవి జీవమును సర్వ శరీరమునకు అవి ఆరోగ్యమును కలుగు చేస్తాయి అంట. ఏంటివి అవి? దేవుని వాక్యాలు, దేవుని మాటలు దొరికిన వారికి జీవం. అది రోజు వినే వాక్యమే కదా, రోజు చదువుకునే వాక్యమే కదా అని వాక్యం చదువుకోవటం నిర్లక్ష్యం చేస్తే అందులో జీవాన్ని మనం మిస్ అయిపోతాం, అందులో మన స్వస్థతని మనం మిస్ అయిపోతాం, అందులో మన ఆశీర్వాదాన్ని మనం మిస్ అయిపోతాం. సో నెవర్ నెగ్లెక్ట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడు దేవుని వాక్యం చదవటం, పఠించటం, ధ్యానం చేయటం మనం నిర్లక్ష్యపరచబడకూడదు. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు చూడండి, ఇస్సాకు పొలములో దేవుని మాటల్ని ధ్యానిస్తున్నప్పుడు రిబ్కాన్ దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. అది ఎలాంటి అద్భుతమైనా సరే మీ జీవితంలో, నా జీవితంలో మనం దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం తీసుకొస్తుంది. అది ఎలా? యోహాను సువార్త 1:3 ఏముంది? కలిగి ఉన్నదేదియు ఆయన వాక్యము లేకుండా కలగలేదు. సో మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కీర్తన 1:2 ఏముంది? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. దేవుడి వాక్యం చూడు, నాకు ఎటువంటి వాక్యాన్ని ఇచ్చాడు, దేవుని మాట చూడు నాకు ఎలాంటి మాటనిచ్చిందో అని ఆయన మాటను బట్టి సంతోషిస్తా, ఆయన మాటను బట్టి ఆనందిస్తా. దేవుని వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు అతడు నీటి కాలువల యోరన నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు. వాక్యం విరివిగా విస్తరిస్తున్నప్పుడు ఫోన్లో నేను వాక్యం వింటున్నాను, ఇదిగో యూట్యూబ్లో నేను వాక్యం వింటున్నాను కదా అని చెప్పేసి వాక్యం చదవటం నిర్లక్ష్యం చేయొద్దండి. అది నేను చెప్తున్నా, ఇంకెవరు చెప్తున్నా సరే వినండి, మంచిది. కానీ నెవర్ నెగ్లెక్ట్ రీడింగ్ ద బైబిల్. నీకై నువ్వు చదువు, నీకై నువ్వు చదువుకో. తద్వారా వాక్యం నీతో మాట్లాడుతుంది, నిన్ను బలపరుస్తుంది, నీ అంతరంగంలో కార్యం జరిగిస్తుంది, నీ అంతరంగ విశ్వాసంలో కార్యం జరిగిస్తూ ఉంటుంది, నిన్ను ఆయన వలె మారుస్తూ ఉంటుంది, దేవుని ఇష్టమేంటో నీకు తెలిసేట్టు చేస్తుంది, దేవునికి అయిష్టమైన మార్గాలు ఏంటో తెలియజేస్తూ ఉంటుంది. సో వాక్యాన్ని ధ్యానించటం వల్ల దేవుని ఇష్టమేంటో మనం తెలుసుకుంటాం, దేవునితో సహవాసంలో ఉంటాం. సో వైల్ వి మెడిటేట్ ద వర్డ్, గాడ్ బ్రింగ్స్ ఎవ్రీథింగ్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించటం ద్వారా దేవుడు సమస్తాన్ని మన యొద్దకు తీసుకువస్తాడు. హల్లెలూయా. ఇది సత్యమండి. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే, కుష్ఠరోగి విన్నాడు. ఏమని విన్నాడు? దేవుని యొద్దకు వెళ్తే ఆయన ఎవరిని త్రోసివేయడంట. సాధారణంగా కుష్ఠరోగులు మనుషుల దగ్గరికి రాకూడదు, ఎందుకంటే వారు రాళ్లతో కొట్టబడి చంపబడతారు. కానీ యేసు ప్రభు వారి యొద్ద గురించి ఆయన ఒక మాటను విన్నాడేమంటే, ఆయన యొద్దకు వెళ్తే నేను స్వస్థపడతాను. విన్న వాక్యం అతని హృదయంలో విశ్వాసాన్ని పుట్టించింది, విశ్వాసం దేవుని యొద్దకు వచ్చేటట్టు చేసింది. సో దేవుని యొద్దకు వచ్చి డైరెక్ట్ ఒకటే అంటున్నాడు, ఏమని? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేస్తావు. మనకి అనేకులకి ఈ విషయం తెలియక దేవుని యొద్దకు రావట్లా, అనేకులకి ఈ విషయం తెలియక దేవునికి మొరపెట్టట్లా, అనేకులకి ఈ విషయం తెలియక వాక్యాన్ని పఠించట్లా. ప్రతి సమస్యకి దేవుని దగ్గర పరిష్కారం ఉందని తెలిసి కూడా, లేక తెలియక వాక్యాన్ని ఆశ్రయించటల్లా, ప్రార్థనలో దేవుని ఆశ్రయించటల్లా, తమకై తాము నిర్ణయాలు, తమకై తాము పనులు చేసుకోవటం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫెయిల్ అయిపోతున్నారు. హెచ్చింపు దేవునిలో ఉంది, మన అభివృద్ధి దేవునిలో ఉంది, మన ఆశీర్వాదం దేవునిలో ఉంది, మన స్వస్థత దేవునిలో ఉంది, సమస్తం ఉన్నాయి ఆయనలో. కలిగి ఉన్నదేది ఆయనలో లేకుండా లేదు, ఎవ్రీథింగ్ ఆయనలో ఉంది. మనం ఆయన వైపు చూస్తే, ఆయన వాక్యం వైపు చూస్తే, ఆయనకు మొరపెడితే, ఆయన నన్ను స్వస్థపరచడానికి ఇష్టంగా ఉన్నాడు అని తెలుసుకున్న కుష్ఠరోగి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. కుడి చేతి పక్క దొంగ ఏమంటున్నాడు? అయ్యా నేడు నీవు నాతో కూడా
ఉంటావన్న మాటని ఎలా పొందుకోగలిగాడు? దేవుని అడుగుతున్నాడు, అయ్యా నీ రాజ్యంతో వస్తున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఎస్, నాకు ఇష్టమే. సో పాపం నుంచి విడిపించబడటం దేవుడికి ఇష్టం, రోగం నుంచి విడిపించబడటం దేవుడికి ఇష్టం, మనం శాపం నుంచి విడిపించబడి ఆశీర్వదించబడటం దేవుడికి ఇష్టం. లేకపోతే శాపంలోనే ఉండటం దేవుడికి ఇష్టమైతే యేసు ప్రభువుని భూమి మీదకి పంపించేవారు కాదు కదా దేవుడు. ఆ శాపం నుంచి విడిపించబడి మన మీద, మన కుటుంబాల మీద తరతరముల నుంచి వస్తున్న ఆ శాపం నుంచి విడిపించబడి మనం ఆశీర్వదించబడటం దేవునికి ఇష్టమై ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనం కూడా ప్రశ్నించుకోవాలి. దేవా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావు, నీకు ఇష్టమైతే నన్ను ఆశీర్వదిస్తావు అని మన విశ్వాసాన్ని వాక్యంలో వృద్ధి చేసుకున్నట ద్వారా దేవుడు ప్రతి కార్యాన్ని చాలా సులభంగా మన జీవితాల్లో జరిగిస్తాడండి. విశ్వాసంతో ఆయన వైపు చూద్దాం. మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునితో, దేవుని మాటతో సహవాసం చేయటం, నిలిచి ఉండటం, వాక్యంలో ఆనందిస్తూ దాన్ని ధ్యానించిన ఎడల నీటి కాలవల యోరన నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టులా మనం ఉంటాం. నెవర్ నెగ్లెక్ట్ ద రీడింగ్ ద బైబిల్. వాక్యాన్ని చదవండి, దేవునికి మొరపెడదాం. దేవుడు ఖచ్చితంగా ఆ విశ్వాసాన్ని మనలో కలిగింపచేసి ఆటోమేటిక్గా దేవుడు మనందరినీ మనం కోరుకున్న అంశాల్లో దేవుడు మన కార్యాలని జరిగిస్తాడండి. హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. థ్యాంక్ యూ.